కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. చక్కగా మనము శ్రీకృష్ణ లీలలు, ఇప్పుడు లీలలు అయిపోయినాయి, ఇంకా పెద్దవాడయ్యాడు, కళ్యాణ యోగం వచ్చింది మన కన్నయ్యకు. కాబట్టి రుక్మిణీ కళ్యాణ వైభవాన్ని మనం తెలుసుకుంటున్నామండి. ఏ సినిమాలు పనికొస్తాయండి ఇటువంటి సన్నివేశాలు? ఎవరు కూడా అసలు సృష్టించలేని విధమైన సన్నివేశాలు ఒక్కొక్కటి వింటూ ఉంటే మనకి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది కదా. అటువంటి సన్నివేశాలు ఉన్నాయండి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి భక్తి, శ్రద్ధ, ఆనందం అన్నీ కలగలిపిన అనుభవాల్ని పొందుతాం మనము. కాబట్టి ఇటువంటి వాటిని వినడం మనకు ఆరోగ్యకరమైన విషయము. అంటే మంచి వాటిని ఆస్వాదించాలి. అప్పుడు మంచిని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే చక్కగా మనలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ అనేవి వెళ్ళిపోతాయన్నమాట. ఏది చేసినా మనము పద్ధతిగా చేయాలి, మనం మంచి జరగడం కోసం చేయాలి, కానీ మన పతనాన్ని కోరుకునే విధంగా చేయకూడదు. అది యువకులు తెలుసుకోవాలి. ఈ ఘట్టాన్ని తప్పకుండా అందరూ వినండి. చక్కగా పుణ్యము పురుషార్థము అంటారు మన పెద్దవాళ్ళు. అంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత మనకు ఆ భగవంతుని స్మరించడం వల్ల, భగవంతుని లీలలు వినడం వల్ల పుణ్యం కూడా కలుగుతుంది. కాబట్టి చక్కగా అందరూ వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కనీసము దీనికైనా నాకు ఖచ్చితంగా ఒక 500 లైకులు రావాలని కోరుకుంటున్నానండి. కాబట్టి ఈసారి తప్పకుండా వస్తుంది ఆ రుక్మిణీ కృష్ణుల అనుగ్రహంతోనే అని అనుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఇంకేముందండి, అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడు కృష్ణుడికి రుక్మిణీదేవి పంపిన ప్రేమ సందేశాన్ని వినిపించగానే అప్పటికే ఎప్పుడో అమ్మవారి గురించి తెలుసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు కదా కృష్ణయ్య. ఇంకేముంది, చక్కగా అన్నగారైన బలరాముణ్ణి మరికొందరు యాదవ ప్రముఖులను తీసుకొని శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహక అనే దివ్యాశ్వాలట. అవి వాయు వేగంతో వెళ్తాయి. అటువంటి అశ్వాలు అంటే రథాలు ఉంటాయి, కానీ అన్ని రథాలు ఒకటేలాగా ఉండవు కదా. ఇది మరి భగవంతుని యొక్క రథం, పూంచిన రథం ఎక్కినరట. 4 అశ్వాలను పూంచిన రథం ఎక్కి ఒకే ఒక్క రాత్రిలో విదర్భ నగరానికి చేరుకున్నారట. అక్కడ కుండినపురం చేరుకున్నారట. చూడండి, అంటే ఎక్కడి నుంచి ఎంత దూరమైనా కూడా నిమిషాల్లో తీసుకెళ్తుందన్నమాట ఆ రథం. అంత ప్రత్యేకము. చూడండి, అమ్మవారు రండి అని పిలిచిన తర్వాత ఆగుతాడు ఆ భగవంతుడు. వెంటనే రాత్రికి రాత్రే చేరిపోయిందట విదర్భ నగరంలో, కుండిన నగరంలో. మరి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ అగ్నిజ్యోత నుండి రుక్మిణీదేవి పంపించింది కదా. ఇక్కడేమో కుండిన నగరంలో రుక్మిణీ కళ్యాణానికి సంబంధించి సర్వసన్నాహాలు చేస్తున్నాడు అన్న రుక్మిణి. అప్పటికే ముహూర్తాన్ని కూడా పెట్టేసుకున్నారు, సమీపించబోతూ ఉంది. ఇంకా భీష్మకుడు పితృదేవతలను పూజించాడు. చూడండి, పద్ధతి తెలుసుకోవాలి. ముందు కులదేవతను పెట్టుకుంటారు. కులదేవత అంటే ఇంటి దేవుళ్ళు, పితృదేవతలను అందరినీ కూడా సంతృప్తి పరచడం కోసం మేము ఇలా చేసుకుంటున్నాము, మాకు ఏ ఇబ్బందులు కలగకుండా చక్కగా మమ్మల్ని అనుగ్రహించండి అని. తర్వాత విప్ర సమానారాధన అంటే బ్రాహ్మణులకు సమారాధన అంటే భోజనాలు, దక్షిణ తాంబూలాలను ఇవ్వడం. మరి వివాహోచితంగా రుక్మిణీదేవిని అలంకరింపజేసిండ్రు. మరి ఎన్నో ఉంటాయి కదండి పెళ్ళికి ముందు. ఇప్పుడైతే మెహందీ అన్నీ, అప్పుడు కూడా 5 రోజులు 11 రోజులు పెళ్లి కార్యక్రమాలు ఉండేవి. ఆ విధంగా ఇప్పుడు మనం లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానీ కాదండి, ఇది పూర్వకాలం ఉన్నదే. మధ్యలో మనకు ఖర్చులు భరించలేక
వాటిని తగ్గించుకొని ఒకటే రోజులో అన్నీ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు అదే అంటే మళ్ళీ రొటేషన్లో అదే పద్ధతి, పూర్వకాలం యొక్క పద్ధతే మళ్ళీ మనము ఆచరిస్తున్నాం. కానీ దాన్ని పద్ధతిగా ఆచరించడం అనేది ముఖ్యం. అయితే ఇక్కడ ఆ విధంగా రుక్మిణీదేవిని చక్కగా అలంకరించారట. అక్కడ మరి రాజ్యంలో రాజైన దమఘోషుడు మరి తన కుమారుని అభ్యుదయం కోసం హోమం చేయించాడట. మరి దమఘోషుడు ఎవరు అంటే శిశుపాలుడు. ఇప్పుడు ఈ పెళ్ళి కొడుకు ఎవరు? శిశుపాలుడు కదా. మరి ఆ శిశుపాలుడి తండ్రి కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు పెళ్ళి కొడుకు కోసం అని హోమాలు చేయించాడట. ఘోషుడు చక్కగా అభ్యుదయం కోసము అంటే కొడుకు మంచి జరగాలని. మరి తర్వాత ఏమో రథ గజ తురగాలు అంటే అశ్వాలు అన్నమాట. మరి చతురంగ బలాలతోని బంధుమిత్రులతోని కుండినపురం చేరుకున్నాడట. అంటే ఇంకేంటి, అబ్బాయి తరఫు వాళ్ళు కూడా కుండినపురం చేరుకున్నారు. మన కృష్ణయ్య అన్నయ్య ఇద్దరు కూడా, బలరాముడు కూడా చక్కగా కుండినపురం చేరుకున్నారు రాత్రికి రాత్రి. మరి శిశుపాలుని మిత్రులైన అనేక మంది రాజులు, మరి మిత్రులు దండుగా వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు? సింహం సింగిల్గా వస్తుంది అని డైలాగ్ ఉంది కదా. అట్లా ఎక్కువ మంది మార్బలం ఎవరికి అవసరం ఉంటుందండి? చెడు నడత ఉన్న వాళ్ళకు చూపించుకోవడానికి చాలామందిని తీసుకుని వస్తూ ఉంటారు. కానీ సింహానికి సింగిల్గానే వస్తుంది. మన కృష్ణయ్య చక్కగా వాళ్ళ అన్నయ్యని తీసుకొని మాత్రమే వచ్చాడు. అయితే ఇక్కడ చాలామంది మిత్రులట, శిశుపాలుని యొక్క మిత్రులు చాలామంది వెంట వచ్చిండ్రట అతన్ని అనుసరిస్తూ. కొంతమంది భయానికి కూడా వస్తారండి, ఎందుకంటే వాళ్ళకి ఇది ఇష్టం కాదు. కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం కాకపోయినా వల్ల చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నామని భయంతో కూడా వాళ్ళ వెంట అనుసరిస్తూ ఉంటారు. అదే కదా కర్ణుడు, తనకు తెలుసు ఇది తప్పు అని అయినా దుర్యోధన్ని అనుసరించాడు. అట్లా ఇక్కడ కూడా ఎంతోమంది మిత్రులట. ఆ వివాహానికి విఘ్నం కలిగించే ఉద్దేశంతో బలరామకృష్ణులు అక్కడికి వచ్చారని, ఒకవేళ వస్తారని తెలుసు. మరి అమ్మవారు సాక్షాత్తు రుక్మిణీదేవి అంటే మహాలక్ష్మి, ఆమె కోరుకున్నది కృష్ణుడిని అన్నప్పుడు రాకుండా ఎలా ఉంటాడండి మన హీరో? వచ్చేస్తాడు. కాబట్టి ఈయన కూడా మార్బలాన్ని చాలామంది మిత్రులతో గూడి వేయించేసిండట. ఎందుకు అంటే యుద్ధం చేస్తే మరి సపోర్ట్ ఉండాలి కదా కృష్ణయ్యని గెలవాలంటే. అందుకని ఆ ఉద్దేశంతోనట బలరామకృష్ణులు ఎక్కడికైనా వస్తారు. మరి వాళ్ళని ఎదిరించడానికి, తరిమి వేయడానికి నిర్ణయించుకొని వీళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారట. మరి విరోధం పాటించే జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వ, విదూరథ, పౌండ్రక వీళ్ళందరూ శిశుపాలుని పక్షాన వచ్చిందట. ఎవరెవరైతే వైరులున్నారో కృష్ణయ్యకు వెన్నునికి వైరులు ఎవరెవరో వాళ్ళందరూ జతగట్టి ఇప్పుడు శిశుపాలుని పక్షాన వచ్చేసిందట. అందరూ కలిసి కృష్ణయ్యను తరిమి కొడదాము అనుకుంటూ ఉన్నారట. మరి తమ సేవలతో తరలి వెళ్ళిండ్రట. చాలా ఆనందంగా, అబ్బా శిశుపాలుడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు, అతనికి సహాయం చేద్దామని. అప్పుడు ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉందట మా రుక్మిణీదేవికి. ఏమో లోపల బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఇక్కడ సన్నాహాలు అయిపోతూ ఉన్నాయి, కృష్ణునికి సంబంధించిన వార్త ఏమీ తెలియలేదు, అసలు ఈ బ్రాహ్మడు వెళ్ళాడా వెళ్ళలేదా, అక్కడ ఏం జరిగింది, కృష్ణుడు ఏమన్నాడు, ఆమెకి ఏమీ తెలియట్లేదట పాపం. మరి వెళ్ళి వివాహము గదిసి నేలా రాడు గోవిందుడు. మరి ఎట్లా రాడు గోవిందుడు? ముహూర్తం వచ్చేసింది, అక్కడ అందరూ వచ్చేస్తూ ఉన్నారు. ఎట్లా గనుడా భూసురుడు ఏగను, నడుమ మార్గ శ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండిది తప్పుగా దల్చెను,
విచ్చేసెనో ఈశ్వరం అనుకూలింపదలంచెనో తలపడో ఆర్యా మహాదేవియున్ అనురక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈ శ్లోకము తెలుగు పుస్తకంలో ఉండేదండి. అప్పుడు మేము చదువుకున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం అనేది ఎంత బాగా చెప్పిందో మాకు. చక్కగా సరోజిని, తెలుగు మేడం సరోజిని మేడం అండి, చాలా చక్కగా బోధించేదామే. ఎంతో ఆనందంగా నాకు ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే అంత ఆనందం మళ్ళీ కలుగుతూ ఉంది ఇక్కడ. అయితే అట్లా మరి తలిచాడో ఆ ఈశ్వరుడు ఏమని ఆశీర్వదిస్తున్నాడో, నన్ను కలుపుతాడో కలపడో, మరి ఆ మహాదేవి అంటే ఆ జగన్మాత మంగళగౌరి నన్ను ఆశీర్వదిస్తుందో, నన్ను రక్షిస్తుందో రక్షించదో ఉంటుంది కదండి. టెన్షన్ అవుతుందన్నమాట రుక్మిణీదేవికి. ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో రాడో అని తనలో తాను తర్కించుకుంటుందట. అట్లా ఎట్లున్నదో నా భాగ్యము అని. అంతలోనే అగ్నిద్యోతనుడు, కొంతమంది సునందుడు అని కూడా పేరు ఉందండి ఈయనకే. అట్లా ఆయన ఒకటే అగ్నిద్యోతనుడు. అయితే ఆయన ఆనందంతో ఆమెను సమీపించాడట. అట్లా అతన్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చిందట. అట్లా సమీపిస్తూనే ఆమెను ఉద్దేశించి వెంటనే చూడండి ఎలా చెప్తూ ఉన్నాడు. మెచ్చే భవద్గుణోన్నతి అమేయ ధనావళులిచ్చే నాకు దావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమున గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. చూడండి ఎలా చెప్తున్నాడు. మెచ్చే భగవద్గుణోన్నతి అమేయ ధనాలను ఇచ్చాడట. అతనేమో మెచ్చుకున్నాడు నిన్ను అంటే ఎంత మనశ్శాంతి కలుగుతుందండి. చెప్పడం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నాకేమో చాలా ధనాన్ని ఇచ్చాడు. మరి వచ్చే సుదర్శనాయుధుడు, సుదర్శనాన్ని ఆయుధంగా తీసుకొని వచ్చిండు. ఏముంది, అందరినీ పటాపటా నరికేసి వేస్తాడు. ఇంకా మరి సురాసురులు ఎలా అడ్డమై వచ్చినా సరే రాక్షస వివాహాన్న నిన్ను కొనిపోతాడు, ఎత్తుకుని తీసుకువెళ్తాడు. నీ సచ్చరితంబు భాగ్యము సర్వము నేడు ఫలించే, నీ నోములు ఫలించినాయి తల్లి అని ఆయన చెప్పగానే ఇక చూడండి ఎంత ఆనందం ఉంటుందండి రుక్మిణీదేవికి. అప్పుడట రుక్మిణీదేవికి అమృతప్రాయమైనవి కదా వచ్చినాయట. అమృత పానం చేసినంత ఆనందంగా ఉందట. ఆమె మనసు కుదుట పడ్డదట అప్పుడు. అయితే తనకు అంతటి ఉపకృతి చేసిన వెంటనే చూడండి ఆనందంలో మునిదేలలే. వాస్తవంగా ఆలోచిస్తుంది, అంతటి మహానుభావుడు నాకు ఎంత ఉపకారం చేసిండు, మరి నేను ఏమి ఇవ్వగలను. జలజాతేక్షణుడు దోడి తెచ్చితివి నా సందేశము చెప్పినన్ నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకుల్ గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిం గావింప నేనేర నంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఎంత బాగా అంటుంది చూడండి. ఆమె రాజకుమార్తె అయినా కూడా ఎలా జలజాతేక్షణ్ణి తీసుకొని వచ్చావు, నా ప్రాణాలను నిలబెట్టావు నీవు ఇంత పుణ్యాత్మ కృతి చేస్తే నీకు నేను ప్రత్యుపకారంగా ఏమివ్వగలను, నమస్కరించడం తప్ప అంటుంది. చూసారా ఎంత వినయ విధేయతలు. మరి భూసురాన్వయమణి అంటే భూసురులలో చక్కగా మణి వంటివాడా, సద్బంధు చింతామణి అంటే మంచి వాళ్లకు బంధువు, మరి చింతామణి వంటి వాడివి అంటే కోరిన కోరికలు నెరవేర్చేవాడివి అని ఎంత బాగా మాట్లాడిందండి. అట్లా మరి హృదయపూర్వకంగా నమస్కరించి కృతజ్ఞతలు తెలిపిందట.
ఆ భూసురోత్తముడికి. మరి ఇంకేముంది, బలరామకృష్ణులు తన కుమార్తె వివాహానికి వచ్చిండ్రు అని భీష్మకుడికి తెలిసిందట. మంగళవాద్యాలతోని ఎదురు వెళ్ళిండు. మరి రాజులు వచ్చినప్పుడు రాజాల్లో ఎట్లా ఆహ్వానించాలి? అట్లా విద్యుక్తంగా వారిని పూజించాడట. ఉచితమైన కానుకలు ఇచ్చి వారితో వచ్చిన వాళ్లను శ్రీమంతమైన విడిదిలో చేర్చిండట. అందరికి వచ్చిన వాళ్ళకు ఉండడానికి వసతి ఏర్పాటు చేయాలి. మరి పిల్ల తల్లిదండ్రులు ఆ విధంగా చేసిండ్రట. అట్లా మహారాజుల వల్ల పూజింపబడి మరి విడిదిని చేరిండట శ్రీకృష్ణుడు. మరి విదర్భపురవాసులందరూ అమితానందం పొందిండ్రట. అంతేకాదు, ఇంకా తగునీ చక్రి విదర్భరాజసుతకుం దద్యంబువై దర్భియుం దగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యమీ ఇద్దరం దగురం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహ తారాతియై మగడౌ గావుత చక్రి ఈ రమణికిన్ ఈ పుణ్య మూలంబునన్ అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారట మనసులో. తగును ఈ చక్రి, అమ్మో రుక్మిణీదేవికి ఈ చక్రి తగినవాడు, అలాగే ఆ చక్రికి మన రుక్మిణమ్మ కూడా తగింది అని వీళ్ళిద్దరి దాంపత్యాన్ని తగులబెట్టిన, అంటే కలిపిన, ముడివేసిన బ్రహ్మ ఎంతటి నేర్పరి, ఎలాగ ముడివేస్తాడు నిజంగా బ్రహ్మయ్య. చూడండి, పెళ్ళి అయ్యేదాకా వెతుకుతారు సంబంధాల కోసం. ఆ సంబంధం దొరికిన తర్వాత ఏమంటారండి, బ్రహ్మదేవుడు రాసే పెట్టిండు ఎవరికి తగినట్టు వాళ్లకు, వాళ్ళ గుణగణాలను బట్టి వాళ్లకు తగిన వరుణ్ణి వధువును రాసి పెట్టేసిండు. ఎప్పుడు అంత నేర్పరు కదా బ్రహ్మ అని వాళ్ళందరూ ఆనందపడుతూ ఉన్నారట. మరి ఈయననే మొగడవుతాడు తప్పకుండా అందరిని ఎదిరించైనా కూడా అని వాళ్ళు లోపల సంతోషపడుతూ ఉన్నారట. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుస్తుంది ప్రజలకు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. కాబట్టి మరి కృష్ణయ్యను చూసిన తర్వాత వేరే వాళ్ళని కోరుకుంటారు అనండి ఎవరన్నా. ఆ విధంగా ప్రజలందరూ ఆనందపడుతున్నారట. అమ్మ చక్రయ్య వచ్చేసిండు, ఇంకేంటి మన రుక్మిణమ్మను వివాహం అవుతాడు, మొగడవుతాడు ఈ రమణికి. ఆమె పుణ్యమూలమున, మరి మా పుణ్యమూలమున మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాము, మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ విధంగా ఈ దంపతులను చూడగలుగుతున్నామని ఆనందపడుతున్నారట అండి. మరి ఇంకా ఏమైంది ఏంటి అనేది మనము మళ్ళీ ఒక వీడియోలో చేసుకుందాము. ఎందుకంటే ఇది లాంగ్ అయిపోతుంది, మళ్ళీ మధ్యలో ఆపితే బాగుండదు. కాబట్టి గౌరీ పూజకు వెళ్ళడం, మన హీరో ఎంటరింగ్ ఎంత సూపర్గా ఉంటుంది, ఊహించుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. కాబట్టి చక్కగా మళ్ళీ ఇంకో వీడియోలో దాన్ని కూడా మనము కలిసి ఆనందిద్దాము. అందరూ విని ఆనందించండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.